హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఫ్యామిలీ లేడీస్. ఈరోజు రేణిగుంటలో వర్షం వస్తూ ఉందండి. చూడండి, వర్షం అయితే చాలా బాగా ఎక్కువ వస్తూ ఉంది. వర్షం వస్తూ ఉంటే వేడిగా ఏమైనా తినాలనిపించి మా హస్బెండ్కి చెప్పానండి, వేడిగా ఏమైనా తినాలనిపిస్తుంది అని. మా ఆయన వండుకొని చికెన్ తెస్తాను, చికెన్ చెయ్యనేసి అన్నాడు. సరే అని తెచ్చిన తర్వాత చూస్తే లెగ్ పీసులు తెచ్చాడండి. అందుకు లెగ్ పీసులు చేసుకుంటున్నాము. ఆ లెగ్ పీస్ నేను ఎలా చేశానో మీకు కూడా చూపిస్తాను చూడండి. ముందుగా నీట్గా వాష్ చేసి పెట్టుకున్న లెగ్ పీస్ని తీసుకొని అందులోకి కొద్దిగా లెమన్ పిండానండి. కొద్దిగా లెమన్ వేసుకొని ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, ఇంకా గరం మసాలా, చికెన్ మసాలా, ఇంకా పెప్పర్ కూడా వేసేసి అన్నిటినీ బాగా వేసి కలుపుకున్నాను అండి. అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాను. ఇవన్నీ వేసుకొని బాగా ముక్కలకు పట్టిస్తూ బాగా కలుపుకోవాలండి. కలుపుకొని చూస్తున్నారు కదా, ఇంత బాగా కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా చికెన్ లెగ్ పీస్లు అన్నీ. వీటన్నిటిని బాగా అంటించుకోవాలండి. చికెన్ లెగ్ పీస్లుగా బాగా పట్టేలాగా మొత్తం ఇంకా చికెన్ మసాజ్ చేసినట్లుగా చేయాలండి. మనం ఆయిల్ మసాజ్ ఎలా చేసుకుంటామో అలాగే చికెన్ కూడా ఆ మసాలాలన్నీ బాగా పట్టేలాగా పెట్టుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత చికెన్ ఒక 10 మినిట్స్ పక్కన ఉంచుకోవాలండి. పక్కన ఉంచుకున్న తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆ ఆయిల్ కూడా హీట్ అయిన తర్వాత మనం ముందుగా మసాలాలని కలిపి పెట్టుకున్న లెగ్ పీసుల్ని వేసుకోవాలండి. వేసుకొని ఒక 5 మినిట్స్ ఉడికించుకున్న తర్వాత చూస్తున్నారు కదా, వీడియోలో చూపిస్తున్నట్లుగా మళ్ళీ ఇంకో వైపు కూడా తిప్పుకొని మనము కాల్చుకోవాలండి, వేడి చేసుకోవాలి. అలాగే మొత్తం ఈ లెగ్ పీస్లు అన్నిటిని ఒక 20 మినిట్స్ పాటు మనం ఫ్రై చేసుకోవాలండి. అటు ఇటు తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే లెగ్ పీస్లు పెద్దగా ఉంటాయి కాబట్టి ఉడకడానికి టైం పడుతుంది. చూస్తున్నారు కదా, అంతే అండి. లెగ్ పీసులు చాలా సింపుల్గా అయిపోతాయి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మనం డెకరేషన్ చేసుకుంటే అయిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాగే మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.